సో ఇందులో 7th సమ్ చూడండి. గివ్ 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2. 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుని దాన్ని డిఫరెంట్ చేస్తే మనకి ఆన్సర్ 2 రావాలి. అలాంటి 3 pairs మనల్ని చేయమంటున్నారు. ఓకేనా. 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2 ఆర్. అలాంటి 3 pairs ఏమున్నాయి? నెంబర్స్ కదా. 5 - 3 చేస్తే మనకి వచ్చేది 2. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ని మనం డిఫరెన్స్ చేస్తే, ఇలా ప్రైమ్ నెంబర్స్తో మనం డిఫరెన్స్ చేస్తే 2 రావాలి. 5 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే మనకి 2 వచ్చింది. సో అలాంటివి 3 pairs రాయమంటున్నారు. సో దీన్ని ఒక పేరు కింద రాశాను. 5 - 3 చేస్తే మనకి 2 వస్తుందని ఒక పేరు రాశాను. సో నెక్స్ట్ 7 అనేది ప్రైమ్ నెంబర్, దీనికి 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్. ఈ రెండింటిని డిఫరెంట్ చేస్తే అంటే మైనస్ చేస్తే 7 - 5 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా 2. సో దీన్ని కూడా ఒక పేరు కింద రాయొచ్చు. 7 - 5 కింద దీన్ని కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 13 అనేది ప్రైమ్ నెంబర్, -11 అనేది కూడా ప్రైమ్ నెంబర్. సో ఈ రెండింటిని మైనస్ చేసినా మనకి 2 అనేది డిఫరెన్స్ వస్తుంది. 13 - 11 మనకి 2 వస్తుంది. ఓకేనా. సో దీన్ని కూడా ఒక పేరు కింద రాయొచ్చు. 13, 11. సో ఇలా 3 pairs రాయమన్నారు. ఇలా మనం ప్రైమ్ నెంబర్స్లో ఎన్ని pairs అయినా రాయొచ్చు. మనకి ఇక్కడ 3 pairs అడిగారు కాబట్టి 3 pairs రాసాం. ఓకేనా. సో 8th సమ్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్? 23, 51, 37, 26. ఇచ్చిన నెంబర్స్లో ఏవి ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ ఏది? 23. 23 అనేది ప్రైమ్ నెంబరా లేదా చూద్దాం. ఓకేనా. సో 23 అనేది ప్రైమ్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 23 ఆర్ 1, 23. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్తాం? 1 తోటి లేదా సేమ్ నెంబర్తో డివిజిబుల్ అయితే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 23 అనేది ప్రైమ్ నెంబర్ బికాజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 23 ఆర్ 1, 1తో డివిజిబుల్ అవుతుంది, అండ్ 23 సేమ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అందులో B1 వచ్చేసి 51. 51 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదో చూడాలి. సో 51 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి? సో 1 టేబుల్లో 51 టైమ్స్, 3 టేబుల్లో 51 డివిజిబుల్ అవుతుంది, 17 టేబుల్లో 51 డివిజిబుల్ అవుతుంది, అండ్ 51 టేబుల్లో కూడా 51 డివిజిబుల్ అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ అంటే 1 తోటి అండ్ ఇట్ సెల్ఫ్తో డివిజిబుల్ అవుతేనే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో దీనికి ఇన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి 51 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ బికాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ ఆర్ 1, 3, 17, 51. ఓకేనా. సో C1 37. 37 అనేది ప్రైమ్ నెంబరా లేదో చూద్దాం. సో 37 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 37. సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాజ్ 37 అనేది ప్రైమ్ నెంబర్ కదా. ఫ్యాక్టర్ ఆఫ్ 37 ఆర్ 1 అండ్ 37. ఓకేనా. సో నెక్స్ట్ 26. ఓకేనా. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 26 అనేది ప్రైమ్ నెంబర్ కాదు బికాజ్ ఎందుకంటే ఫ్యాక్టర్ ఆఫ్ 26 ఆర్. సో 26 అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ బికాజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 26 ఆర్ 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 13 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 26 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ అయితే సేమ్ నెంబర్ తోటి అండ్ 1 తోటి డివిజిబుల్ అయితేనే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ 26 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా. చూద్దాము. ఓకేనా. సో రైట్ 7 consecutive composite numbers less than 100 so that there is no prime numbers between them. ఓకేనా. 7 consecutive composite numbers రాయమంటున్నారు. అవి లెస్ దెన్ 100 లోపే ఉండాలి. 100 లోపు ఉన్న కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ రాయమంటున్నారు. కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి లైన్గా రావాలి. నెంబర్స్ అనేవి లైన్ ఉండాలి. 1, 2, 3, 4 అలా ఉంటే కాన్సిక్యూటివ్ అంటాం. సో కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ లైన్గా వచ్చేవి లెస్ దెన్ 100 లోపు ఉండేవి చూడాలి. ఓకేనా. సో దట్ దెర్ ఈజ్ నో ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ దెమ్. మనం రాసే 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్లో మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి రాకూడదు. ఓకేనా. చూడండి. రైట్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100 సో దట్ దెర్ ఈజ్ నో ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ దెమ్. ఓకేనా. కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ అన్నారు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కాకూడదు. సో ఇవి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్లో మనకి 7 కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ లేని లైన్గా 7 నెంబర్స్ ఎక్కడున్నాయి? ఇవన్నీ 1, 2, ఇది 10 లోపు. 10 లోపు మనకి లైన్గా 7 నెంబర్స్ రావట్లా. సో ఇక్కడ కూడా రావట్లా 20 లోపు. సో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ ప్రైమ్ నెంబర్స్లో కాంపోజిట్ నెంబర్స్ ఉండేవి ఇక్కడ నుంచి అవుతాయి. చూడండి. 89 వరకు ప్రతి దగ్గర మనకి ప్రైమ్ నెంబర్ అని తగులుతుంది.
సో 89 తర్వాత 90 నుంచి 96 వరకు మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అనేవి లేవు, అంటే అవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి కదా. సో అవి ఎన్ని ఉన్నాయి, 90, 91, 92, 93, 94, 95, 96. సో 90 నుంచి 96 వరకు మనకి కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. వీటిలో ఎక్కడా కూడా మనకి ప్రైమ్ నెంబర్ రాలేదు. సో మనకి 1 to 100 లోపు మనకు ఉండే కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ ఇవే అవుతాయి. ఎక్కడ చెక్ చేసుకున్నా మనకి ప్రైమ్ నెంబర్స్ వస్తూనే ఉంటాయి. బట్ 90 నుంచి 96 లోపు, అంటే 89 నుంచి 97 లోపు ఉన్న నెంబర్స్ మనకి ప్రైమ్ నెంబర్స్లో ఉండవు, అంటే అవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అండ్ మళ్ళీ లైన్గా ఉన్నాయి 90, 91, 92, 93, 94, 95, 96. సో మనకి ఇవన్నీ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ అడిగినవి ఏమిటి, రైట్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100. సో ఈ 7 లెస్ దెన్ 100 లోపు ఉండే కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో 10th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ద సమ్ ఆఫ్ 3 అండ్ ప్రైమ్స్. ఇచ్చిన ఈ నెంబర్స్కి మనం ఆడ్ ప్రైమ్స్తో సమ్ చేస్తే మనకి ఈ నెంబర్స్ రావాలి. ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్లో ఆడ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుని సమ్ చేస్తే మనకి 21, 31, 53, 61 వచ్చే విధంగా మనం ఆడ్ ప్రైమ్స్ తీసుకుని సమ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ సమ్ వచ్చేసి మనకి 21. 21లో ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా, ఇందులోంచి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. సో 3 ఆడ్ ప్రైమ్ నెంబర్, 5 ఆడ్ ప్రైమ్ నెంబర్, 3 + 5 8. 8కి ఎంత కలిపితే మనకి 21 వస్తుంది. సో 8కి 13 కలిపితే 21 వస్తుంది కదా. సో 3 + 5 + 13 = 21. ఓకేనా. ఇలా 3 ఆడ్ ప్రైమ్స్ తీసుకుని వాటిని సమ్ చేస్తే మనకి ఈ నెంబర్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ 31. సో 31 3 + 5 8, 8 + 23 9, 10, 11. ఓకే 23, 31 అవుతుంది. ఓకేనా. సో 3 + 5 + 23 = 31. ఇవన్నీ సమ్ చేస్తే మనకి 31 వస్తుంది. ఓకేనా. సో అలానే 53 చూడండి. 53కి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఏవి యాడ్ చేస్తే వస్తాయి. సో 13, 17, 23 యాడ్ చేయండి ఒకసారి, మనకి 53 వస్తుంది. 13 + 17 యాడ్ చేస్తే మనకి 30 వస్తుంది. 30 + 23 53 కదా. సో ఈ ఆడ్ ప్రైమ్స్ 3ని తీసుకోండి. 13 + 17 + 23 = 53. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ వచ్చేసి D1 61. 61కి 3 ఆడ్ ప్రైమ్స్ తీసుకోవాలి. సో 61కి 3 ఆడ్ ప్రైమ్స్ తీసుకోవాలంటే సో ఈ ప్రైమ్ నెంబర్స్లో చూడండి 7 + 13 ఈ రెండు ఆడ్ ప్రైమ్సే కదా. 7 + 13 ఎంత అవుతుంది, 20. 20 + 20కి ఎంత యాడ్ చేస్తే 61 వస్తుంది, అది కూడా ఆడ్ ప్రైమ్ అవ్వాలి. 41 యాడ్ చేస్తే 20 + 41 61. సో 7 + 13 + 41 = 61. సో మనం ఇలా ఈ ప్రైమ్ నెంబర్స్లో ఆడ్ ప్రైమ్స్ ఏవైనా 3 తీసుకుని మనం సమ్ చేయొచ్చు. 21కి ఇలానే ఆడ్ ప్రైమ్స్ వచ్చేలాగా ఇంకా ఇవి కాకుండా వేరే నెంబర్స్ కూడా తీసుకుని చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు 21కి నేను ఈ 3 ఆడ్ నెంబర్స్ తీసుకున్నా, ఈ 3 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా. మీరు ఈ ప్రైమ్ నెంబర్స్లో ఏవైనా ఇంకొక 3 ఆడ్ ప్రైమ్స్ తీసుకుని 21ని సమ్ చేయొచ్చు. ఓకేనా. చూడండి, రైట్ 5 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 హూజ్ సమ్ ఈజ్ డివిజిబుల్ బై 5. హింట్ ఇచ్చారు 3 + 7 = 10. అంటే రైట్ 5 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అని తీసుకోమంటున్నారు. ఓకేనా. సో 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మనం ఏవైనా యాడ్ చేస్తే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 5తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 20 లోపు ప్రైమ్ నెంబర్స్ 3 7 3 + 7 = 10. 10 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి అంటున్నారు, హింట్ ఇచ్చారు కదా. సో సొల్యూషన్ చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఆర్ 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నాం. 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. చూడండి 20 లోపు ప్రైమ్ నెంబర్స్ అంటే 2 నుంచి 19 వరకు కదా. సో అవే ఇక్కడ రాసుకున్నాం. 20 లోపు మనకుండే ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 17 19. ఓకేనా. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సమ్ ఈజ్ డివిజిబుల్ బై 5. సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఈ ప్రైమ్ నెంబర్స్లో మనం ఏవైనా యాడ్ చేస్తే, ఇప్పుడు ఏవైనా
ఇప్పుడు ఏదైనా ఈ ప్రైమ్ నెంబర్స్లో ఏదైనా 2 నెంబర్స్ తీసుకుని నేను యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 5తో డివిజిబుల్ అవ్వాలి అంట. సో 3 + 7 తీసుకున్నారు, ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో అలాంటి పేర్స్ 5 రాయమంటున్నారు మనల్ని. సో అలాంటి నెంబర్స్ 2 ఉంటే మనకి పేర్ అంటాం కదా, అలాంటి నెంబర్స్ని మనం 5 రాయమంటున్నారు. ఓకేనా? ఈ టైప్ 3 + 7 = 10. అవునా? 10 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఇటువంటి పేర్ ఆఫ్ నెంబర్స్ మనల్ని 5 నెంబర్స్ రాయమంటున్నారు, 5 పేర్స్ రాయమంటున్నారు. ఓకేనా? సో ఈ ప్రైమ్ నెంబర్స్లోనే మనం అవి యాడ్ చేయాలి. సో 2 + 3, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. 2 + 3 చేస్తే ఎంత మనకి? 2 + 3 = 5. 5 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? సో 5 అనేది 5 టేబుల్లో 1 టైం డివిజిబుల్ అవుతుంది. సో 13 + 2 ఎంత? 15. 15 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 2 + 13 యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది. 15 అనేది 5 టేబుల్లో 3 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. సో ఇదొక పేర్ కింద రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ పేర్స్లోనే <20 లోపున్న ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఓకేనా? సో 3 అండ్ +7, 3 + 7 10, 3 + 7 = 10. 10 అనేది 5 టేబుల్లో 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. సో ఇంకా పేరు చూడండి, 3 పేర్స్ వచ్చాయి, ఇంకా 2 పేర్స్ కావాలి. ఓకేనా? సో 17 + 3 20, అంటే 3 + 17 = 20. 20 కూడా 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 17 + 13 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 30 వస్తుంది. సో 30 + 17 = 30. 30 కూడా మనకి 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో ఈ 5 పేర్స్ రాసాము. ఇవి సమ్ చేస్తే మనకి 5 టేబుల్లో డివిజిబుల్ అవుతున్నాయి వచ్చిన ఆన్సర్స్. 5 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 15 అవుతుంది, 10 అవుతుంది, 20 అవుతుంది, అండ్ ఆల్సో 30 కూడా 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో 12th సమ్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్, ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ. ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్సే ఉంటే ఆ నెంబర్స్ ఏమవుతాయి? ప్రైమ్ నెంబర్స్ కదా. ప్రైమ్ నెంబర్స్కి మనకి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. సో ప్రైమ్ నెంబర్స్కి మనకి 2 ఫ్యాక్టర్సే అవుతాయి. ఓకేనా? సో B1, ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఓ నెంబర్కి వస్తున్నాయంటే అవి ఏ నెంబర్స్ అవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ కదా. సో కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఏ నెంబర్ తీసుకున్నా, ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్ తీసుకున్నా మనకి దానికి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నెంబర్ అవుతుంది అండ్ కాంపోజిట్ నెంబర్ కూడా అవుతుంది. నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఓకేనా? ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్, ప్రైమ్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 2 కదా. 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ఓకేనా? ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్, కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? 2, 3 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ కానివి 2, 3, 5, 2, 3, 5. సో ప్రైమ్ నెంబర్స్ కానివి కాంపోజిట్ నెంబర్ 2, 3, 4 అనేది లేదు ఇక్కడ ప్రైమ్ నెంబర్లో. సో అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే 4 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అనేది మనకి 4 వస్తుంది. ఓకేనా? సో F1, ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్, ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6 కదా. 2తో డివిజిబుల్ అవేవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అందులో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? 2 ఈజ్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఓకేనా? సో కంప్లీట్.